మా నర్సానికుంట నా పేరు హనుమంతు. మా సంగమేశ్వర స్టోన్ క్రషర్ పక్కనే మా పొలము. మా బోర్బాల్ చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాదాపు 12-13 సంవత్సరాల నుండి ఎటువంటి అనుమతులు లేకోకుండా, పర్మిషన్ లేకోకుండా ఇంతవరకు నడిపినాడు. మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి ఇంతవరకు నడిపినాడు. మాకు బోర్బాల్ చాలా దెబ్బతినడం వల్ల మేము సీరియస్గా యాక్షన్ పోయి అన్ని ఆఫీసులో పోవడం వల్ల బయటకు వచ్చినాయి. ఈ మైన్ సిఐడి గారు దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ 15వ తారీఖు ఆపినారు. అతను ఇంతవరకు పెన్ను పెట్టి ఒక ఏందే కానీ ఫైన్ కానీ ఏమే కానీ ఇలా 12 సంవత్సరాలు నడిపినా కూడా ఒక ఫైన్ కూడా వల్ల. ఇప్పుడు మళ్ళీ 7వ తారీఖు, ఈ ఫిబ్రవరి 7వ తారీఖు బ్లాస్టింగ్ పర్మిషన్. అంతకుముందు ట్రాక్టర్కి మాత్రమే పర్మిషన్స్ ఉంటే అయినా ఆయన బోర్ బ్లాస్ట్ పర్మిషన్ వేసిన, బోర్ బ్లాస్ట్తో బ్లాస్టులు చేసినా కూడా ఏం చర్యలు లేవు. ఇప్పుడు 7వ తారీఖు పర్మిషన్లు వచ్చినాయి, మా దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి, మీ బుద్ధి పుట్టింది చేసుకోకండి అనమాట. మేము రైతులు ఉండాలన్నా పోవాలన్నా, గవర్నమెంట్కి కానీ ఇంకొకరికి కానీ మా సమస్య చెప్తున్నా ఎవరు ఇలా ముడుపులు తీసుకుంటున్నారు, అధికారులు పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. సంగమేశ్వర స్టోన్ క్రషర్. సంగమేశ్వర స్టోన్ క్రషర్ 12 ఏళ్ళ నుండి ఎటువంటి అనుమతులు లేవు. ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖు అనుమతులు వచ్చినాయి, బ్లాస్టింగ్ పర్మిషన్స్ వచ్చినాయని వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. దాదాపు 100 మంది రైతులు ఉన్నారు చుట్టూ బోర్లు. ఎవరైనా సరే ఏం మేము ఇంకా దేవునికి చెప్పాలా, అధికారులు చెప్పక దేవుడికి వచ్చి కాపాడతాడా మమ్మల్ని? అధికారులు చెప్తే పర్మిషన్స్ ఉంటే మేము ఆపలేము అంటారు. వాళ్ళు ఇప్పుడు ఇస్తారు పర్మిషన్. సీఎం గారు, గౌరవ సీఎం గారు ఇవి రెవెన్యూ క్లినిక్లని, రెవెన్యూ సదస్సులని 1 ఇయర్ నుండి చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం జరుగుతుంది రైతులకు? ఎంతవరకు జరుగుతుంది చెప్పండి? కలెక్టర్ గారు పర్మిషన్స్ అన్ని ఉంటే మేము ఆపలేమంటారు. నిన్న 7వ తారీఖు వచ్చినాయి పర్మిషన్స్. మిషన్స్ బంద్ అయ్యి 4 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎట్టిస్తారు పర్మిషన్స్? ఇంత వైలేషన్స్ లో ఎట్లిస్తారు పర్మిషన్స్? ఆయన ట్రాక్టర్ బ్లాస్టింగ్ పర్మిషన్స్ ఉంటే మా బోర్లు పోయేదట్లా బోర్ బ్లాస్ట్ పర్మిషన్ చేసినాడు. 240 అడుగులు 230 అడుగులు ఎత్తే 30 అడుగులు వేసినారని రాసేస్తారు అధికారులు. మేము ఇంకెవరితో చెప్పుకోవాలి మా బాధలు? కనీసం 100 మంది రైతులు వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముందర లోన్ ఇవ్వాలంటే అనుమతి ఇలా లోన్ ఇవ్వని ఇచ్చేకి. తర్వాత ఈసీ సర్టిఫికేట్స్ కానీ పర్మిషన్స్ అన్ని ఉన్నాయని అధికారులు చెప్తున్నారు కదా. ఈసీ సర్టిఫికేట్స్ కానీ, పొల్యూషన్ బోర్డు కానీ ఇవన్నీ 12 సంవత్సరాల నుండి లేకుండా మిషన్ ఎట్లా నడిచింది? వాళ్ళు ఏం ఫైన్ చేసినారు అధికారులు? ఇప్పుడు ఎవరైనా ఒక డిగ్రీ చదివిన తర్వాతే సర్టిఫికేట్ ఇస్తారు అధికారులైనా ఎవరైనా. చదవకనే పర్మిషన్స్ సర్టిఫికేట్లని ఎట్లిచ్చినారు? సర్టిఫికేట్ అసలు సర్టిఫికేట్లే లేకపోకుండా ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తే ఇంతకు ముందు చేసిందంతా ఏం చేయాల? అధికారులు ముడుపులు తిని కదా ఇవన్నీ చేస్తా ఉండేది. ఇంతకు ముందు పర్మిషన్స్ ఉన్నాయని ఏమన్నంటే, ఒకటి ఇప్పుడు పోలీసులతో బెదిరియడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇంతకు ముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం పోలీసులతో బెదిరించినారు ఊర్లో వాళ్ళ రైతుల్ని. ఇప్పుడు బెదిరిస్తున్నారు మళ్ళా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుండి నోటీస్ వచ్చింది ఇంటికి. మేము ఎవరితో చెప్పుకోవాలి? రైతులు గౌరవ సీఎం గారు రైతులను ఆదుకోండి అంటున్నారు. ఎవరు ఆదుకుంటా ఉండేది? కనీసం వాళ్ళు ఏంటి పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, మా బతుకులు మమ్మల్ని బతకనిచ్చే సాలన్నా కూడా బతకనిచ్చేటట్లు లేరు. బోర్లు పోయినాక మేము ఏం చేయాలా? పర్మిషన్స్ ఉంటే మేము ఆపము అంటారు. బోర్లు పోయినాక మేము ఏం చేయాలా? తెలియాలి కదా. చినేకుంట గ్రామం మాది. సంగమేశ్వర స్టోన్ కంకర మిషన్. నాకు దాదాపు 1/2 కిలోమీటర్ పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ ప్రతిరోజు 3-4 సారి, వారానికి ఒక్కసారి ఈ టిప్పర్లు పోయి నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా కూడా 12 ఏళ్ళ నుంచి కూడా అట్లే మేము అగసాట్లు పడి మేము అట్లే నెరవేర్చుకుంటాను రైతులము. నా బోర్లు కూడా 2 బోర్లు ఉంటే ఒక బోర్ కూడా రావడం లేదు. చెట్లు ఎండిపోతున్నాయి. మాకి చాలా పైప్ లైన్లు దెబ్బతింటున్నాయి. మాకి విపరీతమైన ఇండ్ల ముందర కూడా చాలా 1/2 అడుగు వెనుక ముందు ధూళంతా ఈ ప్రతి ఒక్క ఇండ్లు ప్రతి ఒక్క ఊర్లో కూడా. బాలభాస్కర్ నాయుడు అన్న. నా పేరు బాలభాస్కర్ నాయుడు. నర్సానికుంట గ్రామంలోనే పొలం ఉంది. నెల్లూరు DGMS వారు అనుభవజ్ఞ పర్యవేక్షణలో బ్లాస్టింగ్లు జరగలేదు, ఇవి ఎవరెవరో చేసినారని ఇచ్చినాడు. ఆ తర్వాత ఇది బ్లాస్టింగ్ పర్మిషన్ తెచ్చుకోబోని చెప్పినారు. ఈ 6 ఏళ్ళుగా జరిగిన ధ్వంసకాండకి ఎవరు దీనికి జవాబుదారుతని చెప్తారు? క్వారీ యజమాని మా మీద అజమాయిషీ చేస్తా ఉంది. ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతామని చెప్తున్నారు. ఊర్లో 4గురిని ఎంటేసుకొని ఇప్పుడు మా మీదకే తిరుగుబాటుకి సిద్ధమైనారు. చుట్టూ రేకులు వేయలేదు. ఈసీ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? బంకర్లు వేయలేదు. మా వాళ్ళకు వాతావరణ సర్టిఫికేట్ ఇది ఎలా వచ్చింది? పొల్యూషన్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? బ్లాస్టింగ్ లేవు.
ఇది ట్రాక్టర్తో రిగ్గర్తో వేసుకునే పర్మిషన్ ఉన్నప్పటికీ 6 ఇంచుల బోర్లు వేసి 200 ఫీటు ఒక షార్ట్కి వచ్చేసి 300 ప్లస్ హోల్స్ భారీ ప్లాస్టిక్ తెగబడుతున్నారు. బోర్లు రావడంలో పై బీగుతా అంటే మొత్తం అన్ని బెండ్ అయిపోతున్నాయి. చుట్టూ 5 కిలోమీటర్లు ఒక్క చెరువు లేదు, సట్టు నీళ్ళతో బతుకుతున్నాము. మా ఊరు ఈ బుద్ధ హార్టికల్చర్ రెవెన్యూ ఒక్కొక్క రైతుకి 5-10 లక్షలు లెక్కన వేసుకునే 6 కోట్ల రెవెన్యూ ఉంది. మేము ఎక్కడ పోలేం ఇప్పుడు? హార్టికల్చర్ వదిలేసి ఊరు తీసి పెట్టుకోవాలా చెప్పండి? ఆయన ఏ అనుమతులు చేపట్టినాడు? ఒక చెట్టు బుడ్చలేదు, ఒక చుట్టూ రేకులు వేయలేదు, పైగా బంకర్లు బిగిలేదు, బ్లాస్టింగ్ పర్మిషన్ లేదు. ఇష్టానుసారం దంచకాండం చేసినాడు. దానికి ఏడీ గారు అడిగితే బోరు బండి దగ్గరలో ఉన్నా కూడా సీజ్ చేయడు. జిలిటెక్స్ ఎంత ఉంది? 6 ఏళ్ళుగా మీకు ఎలా దొరికింది జిలిటెక్స్? ఆ జిలిటెక్స్ కూడా పట్టుకోరు. నింపకు నీరు ఎత్తినట్లు ఏడీ గారు ఆదినారాయణ గారే దగ్గరుండి వాళ్ళకి సందు చూస్తున్నారు. ఆయన కాల్ డేట్ అది ఇస్తే తెలుస్తుంది. ఆయన ఇంట్లో వాళ్ళతో కంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ యజమానులతో బాగా క్లోజ్గా ఉన్నారు. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? రైతులందరినీ మమ్మల్ని విడిచిపెట్టి పోమంటే ఊరు విడిచిపెట్టిపోతాం లేదంటారా? క్వారీ మీద ఒక అనుభవం వేయండి. ఓ 40 ఏళ్ళకి సరిపడినంత కంకర వస్తుంది, నిమ్మలంగా ఉంటాము అక్కడ. ఏం బగులు మాకు బ్లాస్టింగ్ సమస్య? ప్రభుత్వము అనుమతులు ఇచ్చినారు. ఎక్కడి వరకు ఇచ్చినారు? జస్ట్ 30 ఫీట్కో 40 ఫీట్కో ఇచ్చినారు. పర్యావరణం దెబ్బతినకూడదు, భూగర్భ జలాలు దెబ్బతినకూడదు, ఎవరు అందరూ బాగుండాలని. ఎక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి? ఆయన 200 ఫీట్ వేస్తున్నాడు. ప్రభుత్వ అనుమతులకు లోబడి పని చేస్తే మేము రోడ్డు మీద అడక తినాలని కారు యజమానమే చెప్తాంది. మిమ్మల్ని ఎవరు అడక తినమన్నారు? 100 కుటుంబాలు ఉన్నాయి. మేము హార్టికల్చర్ చేసుకోవద్దా? నీళ్లు లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాం. పెద్ద పెద్ద టెక్స్మో మోటార్లే లక్షలు ఖర్చు పెట్టి దింపుతున్నాం. ఇప్పుడు ఆ మోటార్లు రావడంలే. ఎవరు దీనికి జవాబుదారి? కలెక్టర్ గారిని అడిగితే మీకు రోడ్లు వద్దా, బిల్డింగ్లు వద్దా, కంకరాటి నుంచి వస్తుందని చెప్పి మమ్మల్ని తిరిగి ఎదుర్కొషన్ వేస్తున్నారు. ఈయన ఎక్కడిది ఇదంతా సమాధానం? ఎవరే గాని జవాబుదారితనమే లేదు. ఒక డబ్బు మదంతోనే కార్యాచరణ ఎంతగానో తెగిస్తుంది. ఒకరి కోసం ఊరందరినీ డబ్బు చుట్టూ చేస్తున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి లోబడి చెయ్యండి. పక్కనే గ్యాస్ పైప్ లైన్ ఉంది, వాళ్ళకేమొచ్చిపోతుంది? వాళ్ళు కూడా స్పందించారు. ఇప్పుడు ఊరే అంటుకుంటే ఎవరు జవాబుదారితనం? ఇది రైతుల్లో అవగాహన లోపించింది మొత్తం. మీరు ఎవరైనా వచ్చి దీనికి షూరిటీ భరోసా ఎవరైనా ఇవ్వాల వాళ్ళు ఉంటే రండి. ఇప్పుడు గ్రామం నష్టపోతే ఎవరు దీనికి ఎంత కల్పించేది? ఇది ముఖ్యంగా దీన్ని ఉచితంగా ఉంచుకొని మాకు సత్వర న్యాయం చేయడం చూస్తున్నాం. నా పేరు సూర్యనారాయణ, సూర్యనారాయణ. అతని 100 అడుగుల్లోనే నేను ఉండా. నాకు చిన్న చెట్లున్నాయి. 5 ఏళ్ళ నుండి నాకు ఆ ధూళి వస్తా ఉండి కాఫ్ సరింగ్ దాకా చాలా నష్టపోతాండా. 2-3 సార్లు దండి ఇస్తే సరే పెద్ద ఆయన అంటారు రవి అనేవాడు. నీకేం డబ్బు కావాలా? 2 లక్షలు 3 లక్షలు అంటారు. నాకు డబ్బు కాదు, న్యాయం కావాలన్నా. తార్ ప్లాంట్ పెట్టి తిప్పలు పెట్టినారు సార్ నన్ను 2-3 ఏళ్ళ నుండి. న్యాయం కావాలంటే అక్కడ ఉండే వాసనలే లేకుండా ఇంటికి వచ్చేసినాను. న్యాయం కావాలంటే నీకు 2 లక్షలు డబ్బులు ఇస్తా అంటారు. నేను అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళకి అప్పుడే వాళ్ళ సెల్లో అమౌంట్ పడుతుంది. సరే చూసుకుంటాను అంటే నేను కొనబోతున్నారు సార్. ఇది న్యాయము. చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ అధికారులకి నా కోరి మూసేకుంటే నా భూమి బీడు పెట్టి నేను ఇతర దేశాలకు ఎక్కడన్నా వలసపోవాలా ఉండే విషయం అది సార్. ఇంకా నాకు 76 ఏళ్ళ వయసు. మీరు న్యాయం చేస్తారా లేకపోతే మనం తీసుకొని తాగమంటారా? రెండే కావాలి మాకు. ఇంకా కలెక్టర్ గారు కానీ లాస్ట్ సీఎం కూడా కానీ సీఎం వరకు పోవాలి. ఇది లోకేష్ సీఎం వరకు పోవాలి. మీరు ఎట్లా కానీ తెలపండి. నేను 50-60 మంది నర్సాకుంట 50-60 మంది రైతులు బోర్లో నీళ్లు రాక ధూళి వచ్చి ఊర్లో ఇబ్బందులు లేని పని ఘర్షణలు ఊర్లో వర్గాలు చేసి లేని చెంబెడతారు మమ్మల్ని. బోర్లో ప్రతి బోరు ఇప్పుడు అన్ని చెట్లు కాసినవి ఉన్నవి, దానిమ్మ చెట్టు, సీనా చెట్టు, ప్రతి ఒక్కరు పసరానికి కూడా తోటకాడికి పోయినప్పుడు సాగేకి లేకుండా చేసి ఇబ్బంది పెడతాడు. మేము ఇంత జనం రైతులా ఆయప్ప కాంకర మిషన్ ఆయప్ప. కాబట్టి దయచేసి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఎమ్మెల్యే ఎవరైనా దయచేసి మాకు సాయం చేసి అదొకటి మాకు కాంకర మిషన్ లేకుండా చేస్తే మేలు. కలెక్టర్ గారు అందరూ ప్రతి ఒక్కరు అధికారి మాకు సాయం చేసి మమ్మల్ని కాపాడమను. జనం రైతుల్ని కుటుంబాలన్నీ ఇబ్బంది పడి కాసే చెట్లు బోర్లు కావాల్సిన చెంబడి అప్పుల పాలయ్యి కొంచెం ఏది కావాలో అదంతా అయినారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాకు సాయం చేసి ఆ కోరి ఒకటి లేకుండా చేస్తే ఆ బోర్లు పీకినవి అప్పులు చేసి వేసి చెట్లు వెళ్ళిపోయి ఇప్పుడు కళ్ళలో ఊరుకో ఏడ్చుకుంటున్నాం తోటల్లో. ఇప్పుడు కాంకర మిషన్ వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. ఆ అదుర్లకు ఇరుక్కొని
ఆ ఎదుర్లకు బోర్ పీకిన వాళ్ళు రాలేదు, నీళ్లు లేకుండా పోతాండాయి, బోర్ బావుల్లో మోటార్లు ఇరుక్కపోతాండాయి ఈ బెచ్చులు వచ్చి ఆ ఎదుర్లకు. దాంట్లో దూళ్ళు ఊరు వచ్చి దుమ్ము దూలి పైర్లో నిడుకుంటారు, చెట్ల మీద కాసిన చెట్ల మీద. ఎన్నిసార్లు మందులు ఏం కొట్టినా కాలే. కాబట్టి దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని ఎక్కడైనా రైతులు నాడుకుంటే మేము తలుచుకుంటాం గవర్నమెంట్.